దొరా అమ్మా, శ్రీవారి భక్తురాలు తరిగొండ వెంగమాంబ తిరుమలకు వచ్చి 10 నాళ్లయింది. 1000 కాళ్ల మండపంలో తలదాచుకుంటోంది. ఆమెకు తగిన వసతి ఏర్పాటు చేసి ఉదర పోషణార్థం ఆలయ ఉగ్రాళం నుంచి వకులమాలిక పేరిట శ్రీవారి ప్రసాదాన్ని ఆమెకు అందచేసే ఏర్పాటు చెయ్యి. అలాగేనమ్మా. మహంతు నిజం చెప్తారా? స్వామి మీద ప్రమాణకం చేస్తారా? వెనకటికొకడు దొంగ ప్రమాణం చేసి పిచ్చి పట్టి అడవులు పట్టిపోయాడు. సత్యం కల దేవుడని తెల్లదొరలే నమ్ముతారు. మరని చేత ఆలోచించుకుని ప్రమాణం చేయండి. వెంకమ్మని నాకు ఇచ్చి పెళ్లి చేయలేదనే ఉడుకు మొత్తనంతా అలా అఘోరించాను, కానీ వెంకమ్మని నేనెందుకు చంపాలనుకుంటాను? నువ్వు తీసుకో. నువ్వు తీసుకో. నేను చెప్తున్నాను, ముందు నువ్వు తీసుకో. అది కాదురా. ఇద్దరు తీసుకోండి. తీసుకుంటా. ఆ తరిగొండ ధాముడి దగ్గర అబద్ధపు ప్రమాణాలు చేసిన వాళ్ళకి తగిన శాస్తే జరుగుతుందనడానికి వీళ్ళిద్దరే నిదర్శనం. ఎదవని ఈడ్చి పారేయండి. ఆడ కూతురికి అగ్గెడితే దేవుడు ఊరుకుంటాడా అంట. ఏమిరా? మరి అలాగంటే అలాగేనండి. స్వామి, ఈ తల దాచుకోవడానికి నీ పాదాల చెంత ఆశ్రయాన్ని కల్పించావు. కృతజ్ఞురాలిని. ఆ పాదాలను నిత్యం తులసి దళాలతో సేవించాలనే ఆశతో తులసివనం పెంచటానికి తలపెట్టాను. నా ఈ ప్రయత్నాన్ని తులసి దళంగా భావించి అనుగ్రహించు. అమ్మగారు, రాయి పడిందమ్మా. కపటము మాని ఓ తల్లి గంగా భవాని. జల జల గల గల జలముల వనరుల తెలి తెలి నురగల పరువపు పరుగుల కదివిని ఎరుగని అలల మెరసి కబిర బిర రావే గంగా. జల జల గల గల జలముల వనరుల తెలి తెలి నురగల పరువపు పరుగుల కదివిని ఎరుగని అలల మెరసి కబిర బిర రావే గంగా. హరిపాదమున పుట్టినావు, పురహరుని జటాజూటమున నిలిచినావు. పరమ పావనివైనావు, మా పాలిట వెలసి పూజలు గైకొన్నావు, పూజలు గైకొన్నావు. ఓ తల్లి గంగా భవాని. జల జల గల గల జలముల వనరుల తెలి తెలి నురగల పరువపు పరుగుల కదివిని ఎరుగని అలల మెరసి కబిర బిర రావే గంగా. జల జల గల గల జలముల వనరుల తెలి తెలి నురగల పరువపు పరుగుల కదివిని ఎరుగని అలల మెరసి కబిర బిర రావే గంగా. వాసిగా నిన్ను చాలా నమ్మి చిన్నవాళ్ల కాదరువుగనున్న సొమ్మమ్మి చేసితి పని నిన్ను నమ్మి చేయ బిరబిర రమ్మి, నిన్ను నమ్మి చేయ బిర బిర రమ్మి. ఇరవుగా ఇచటికి బిరబిర రమ్మి. జలముల వనరుల తెలి తెలి నురగల పరువపు పరుగుల కదివిని ఎరుగని అలల మెరసి కబిర బిర రావే గంగా. బిర బిర రావే గంగా. బిర బిర రావే గంగా. బిర బిర రావే గంగా.
వాంగో వాంగో వాంగో. గోవిందా, తమరు తిరుమలలో లేనప్పుడు దొరవారి ప్రాపకం సంపాదించింది ఈవిడే. పేరు తరిగొండ వెంగమాంబ పురసువాసిని. గోవింద గోవింద. కలికాలం కలికాలం. స్వామి, శ్రీవారికి తులసి మాలలు. గోవిందా, అందుకో. అడియేం దాసు. విధవ తులసిమాలలు తీసుకురావడం, వాటిని స్వామివారికి అలంకరించడం. గోవింద గోవింద. ఏమిటా కోపం దేవి? నీ అంశరూపాన్ని అవమానించాడనా? శాశ్వతులైన శ్రీవారే నా అంశారూపానికి పసుపు కుంకుమలై ఉండగా ఆ తుచ్చుడు సర్వమంగళని పట్టుకుని అంత మాట అంటాడా? వాణ్ణిప్పుడే. తప్పు చేయడం పిల్లల లక్షణం, ఆగ్రహించడం అమ్మతనం అనిపించుకోదు సుమా. స్వామి, శాంతించు. పుటం పెట్టందే బంగారం, సానపట్టందే వజ్రం శోభించవు. ఈ దూషణ భూషణ తిరస్కారాలే నీ లీలామూర్తి ఔన్నత్యాన్ని లోకవిదితం చేస్తాయి. శాంతించు. వెంగమాంబ, ఇదిగో నీ తులసిమాల. సంతోషమేగా? ఇంతకంటేనా స్వామి? అమ్మా వెంగమాంబ, నా చిట్టి తల్లి. ఎన్నాళ్ళకి నిన్ను చూశానమ్మా, ఇక నేనేమైపోయినా బెంగలేదు. అమ్మ మాటలకేం గాని నువ్వు నమ్ముకున్న నీ స్వామి నీకే లోటు రాకుండా చూసుకుంటున్నాడా తల్లి? ఆపద ముక్కుల వాడే నాకు అండగా ఉండగా నాకు లోటే ఉంది నాన్నగారు. ఇదిగో నువ్వు ప్రాణప్రదంగా ఆరాధించే నీ తరిగొండ నృసింహస్వామి. కృతజ్ఞురాల్ని నాన్నగారు, కృతజ్ఞురాల్ని. అత్తయ్య, మాణి, తమ్ముడు ఎలా ఉన్నారర్రా? నేనెంత అపకారం చేసినా ఎంత ఆప్యాయతతో పలకరించడం నీకే చెల్లిందే తల్లి. ఇడిగో నా మనవడు, నీ మేనల్లుడు. వీడికి వదినే పేరు పెట్టాలని నీ మరదలు, నీ తమ్ముడు ఇంత దూరం తీసుకొచ్చారు. మరి ఎలాంటి పేరు పెడతావో, ఎంత మంచి పేరు పెడతావో ఇక నీ ఇష్టం. ఇది శ్రీనివాసుడి సన్నిధి, వీడికి శ్రీనివాసు అని పేరు పెట్టాను. సంతోషమేనా మరదలా? అంతకంటేనా వదినా? ఏం వలి, బాగున్నావా? నా కారణంగా తమరు అమ్మా నాన్నకి దూరం అయిపోయారనేదే తప్ప నాకు మరే బెంగా లేదు తల్లే. నీ కారణంగానైనా నేను కొండకి చేరుకున్నాను. ఏం మునసబ్ మావయ్య, తరిగొండ ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? నువ్వు వచ్చేసిన తర్వాత తరిగొండ కలైపోయిందమ్మా. ఏమిరా? తమరు ఎలాగంటే అలాగేనండి. సరే, ఈ రూపేణ ఆయన స్వామివారి సన్నిధానానికి వచ్చారు. రండి, అందరం కలిసి శ్రీవారిని దర్శించుకుందాం. గోవిందా గోవిందా. ఆగండి. ఏమయ్యా పెద్ద మనిషి, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి ఒక మ్లేచ్ఛుణ్ణి వెంటేసుకు తిరగడానికి సిగ్గుగా లేదు? ఎందుకొచ్చిన బ్రాహ్మణ జన్మయ్యా? అది కాదు స్వామి. ఆగండి నాన్నగారు. ఏది బ్రాహ్మణత్వం? ఏమిటి బ్రాహ్మణత్వం? బ్రాహ్మణత్వం అంటూ దీర్ఘాలు తీస్తున్న ఈ పెద్దలు ఆర్కాట్ నవాబ్కి కప్పవెందుకు చెల్లిస్తున్నారు? అమ్మా అమ్మా, తమరు నా కారణంగా మళ్ళీ గొడవ పడకండమ్మా. తమని చూడాలనుకున్నాను, చూశాను. తమరు వెళ్ళి దర్శనం చేసుకురండి అమ్మా. నేను ఏడే ఉంటాను. వలి,
అన్యాయానికి తలవంచడం నాకు అలవాట్లేదు. నువ్వు అడుగుపెట్ట నీ ఆలయంలోకి నేను అడుగుపెట్టను. అమ్మా, నా వెంకటనాథుడు నా దగ్గరికే వస్తాడు. ఆయన వస్తాడో రాడో తర్వాత చూద్దాం. ఎన్నాడా పాకరే తొలంగో అడిగే దాసోహం వంగో. బావయ్యా, అరే అమ్మ చెప్తున్నా నీకే వంగో. ఆగండి. మిస్టర్ దీక్షితులు, దొరవారు మెహంతు నాతో అంత చెప్పాడు. ముస్లింస్ టెంపుల్లో రానివద్దని ఎవరు రూల్ పాస్ చేశారు? అది Shut up! ఈ దేవుడు ముస్లింలకు అల్లుడు. వాళ్ళని రావద్దని అధికారం నీకు లేదు. ఏ గొడవ ఆర్కాట్ నవాబుకు తెలిస్తే లేనిపోని గొడవ జరుగుతుంది. యునో, వెళ్ళవయ్యా దీక్షితులు, వెళ్ళి వాళ్ళ గోత్రనామాలతో పూజలు జరిపించు. రండమ్మా, వెళ్ళండి. అవమానం. ఎక్కడో తరిగొండ నుంచి ఊడిపడ్డ ఒక విధవరాలి చేతిలో అవమానం. అడి ఏం దాసోహం పిలిచారా స్వామి? నిన్ను కాదురా, ఆ గోవిందుణ్ణి తలచాను. అడి ఏం దాసోహం, స్వామివారు తమరు పిలిస్తే పలుకుతారు. ఏ సెలవిచ్చారో? కొండ దింపమంటున్నాడురా. ఎలా? దొరవారు ఒక పక్క, మహంతు మరో పక్క ఆమెకు వంత పాడుతున్నారే. ఎప్పుడు? గోవిందా గోవిందా, నీ బుర్రలో దద్దోజనం చప్పదనం తప్ప పులిహోర పసలేదురా. అందుకే కదా స్వామి అడిగే దాసోహం. దింపాలి, కొండ దింపాలి. చూసి పురుష